ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమన్న చంద్రబాబు ఇప్పుడు ప్రజలపై 15,000 కోట్ల భారం మోపారన్నారు బొత్స సత్యనారాయణ. తమ హయాంలో అప్పులపై దుష్ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు 6 నెలల్లోనే 70,000 కోట్ల అప్పు చేశారన్నారు. నూతన మద్యం పాలసీ వచ్చాక రాష్ట్రంలో యథేచ్ఛగా లిక్కర్ దందా సాగుతుందన్నారు. ఇక కాకినాడలో పవన్ పర్యటన గబ్బర్ సింగ్ 3లా ఉందన్నారు. ఏదైతే విద్యుత్ ఛార్జీలు కానీ లేదు నిత్యావసర ధరలు కానీ అవన్నిటిని కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచం, మీకు నేను భరోసా. మేము వస్తే ఇంకా తగ్గిస్తామని చెప్పిన నేపథ్యాన్ని కూడా మనం చూసాం, విన్నాం కూడా. ఇవాళ నుంచి సుమారు 6,072 కోట్ల రూపాయల్ని ఇవాళ వచ్చి అదనంగా భారం మోపింది. దాని నుంచి ఏదైతే నేను చెప్పానో అప్ టు 30 యూనిట్ల వరకు వాడుతున్న ₹1.90 ఇవాళ అది సుమారు ₹3 అయ్యే పరిస్థితి ఇవాళ ఉంది. అదే ₹3 వాడుతుంది వచ్చి ₹4.20 అయిపోయే పరిస్థితి ఉంది. అంటే ఒక యూనిట్కి సుమారు ₹120 నుంచి ₹1.25 పెరుగుతుంది ఒక యూనిట్కు ఈ నెల వరకు. ఇదే ఫిబ్రవరి నెల దాటితే మళ్ళీ ఇంకొక 9,412 కోట్ల రూపాయలు మళ్ళీ దాని మీద అదనంగా మళ్ళీ అయిపోతున్నారు. అంటే మార్చి నెల బిల్లులో వస్తుంది. అంటే మార్చి నెల అయినప్పటికీ ఈ నెలలో వస్తున్న బిల్లులో ఉన్న 6,000 కోట్లు, అలాగే ఫిబ్రవరి నుంచి అయిపోయి 9,000 కోట్లు కలిపితే సుమారు సాలీనా అది రెండు కలిపి 15,000 కోట్ల రూపాయలకి వీళ్ళు వచ్చి విద్యుత్ ఛార్జీల్ని పెంచబోతున్నారు. ఈ 6 నెలలకి 67,237 కోట్ల రూపాయలు మీరు వచ్చి అప్పు తీసుకొచ్చారు. 67,237 కోట్లు అప్పు తీసుకొచ్చారు. మళ్ళీ రేపు మంగళవారం ఇంకో 4,000 కోట్లు మళ్ళీ అప్పు తేపోతున్నారు. అంటే సుమారు 70,000 కోట్లకి ఈ అప్పు వచ్చి వెళ్తుంది. 67,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి మన అప్పునేమైనా ప్రజలకు ఏమైనా ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలాగా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఏమైనా చేశారా? పథకాలకి ఏమైనా ఇచ్చారా? ఒక్క పెన్షన్ తప్ప ఇంకేమైనా ఇచ్చారా? చెప్పండి. పెన్షన్ తప్ప ఏమైనా ఇచ్చారా? చెప్పండి. పర్వాలేదు చెప్తే మేము ఇచ్చాం కదా, ఈ 70,000 కోట్లు చేశాం కదా అనొచ్చు. లేదు కదా. నూతన మద్యం విధానం తెచ్చారు, ఓకే, ఎవరి పాలసీ వాళ్ళది, నేను కాదను. ఎప్పుడు బహిరంగంగా బెల్ట్ షాపుల్లో వచ్చి ఆక్షన్ ఇస్తుంటే ఎక్కడో సీక్రెట్గా 1-6 ఎప్పుడో జరుగుతుండేవి. మా దృష్టికి వస్తే దెబ్బడేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, బహిరంగంగా ఆక్షన్ ఇస్తుంటే చెప్పుకుంటే సిగ్గు. కానీ ఇది ఇన్ని తర్వాత మా అధికారులు అలాగే ప్రభుత్వ పెద్దలు ఏం ఆలోచన చేయండి. మా జిల్లాలో ఒక ఊర్లో ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు వైన్ షాప్ తాలూకు టైమింగ్, ఇది అమ్మడం, ఓకే ఫైన్. ఆ మిగతా సమయం ఏదైతే ఉంటుందో ఆ ఒక్క ఊర్లో ఆ 9 నుంచి మళ్ళీ ఉదయం 9 వరకు బెల్ షాప్ అమ్ముకోవడానికి 50 లక్షలకి ఆక్షన్ వేశారండి. ఊర్లో 50 లక్షలకి వేశారండి ఆక్షన్. చెప్పుకుంటే ఎంత సిగ్గండి పబ్లిక్గా. ఇంతకుముందు మా బండ్ల గణేష్ ఉండేవాడు, ఒక సినిమా తీసాడు, ఏది మన గబ్బర్ సింగ్ 1, గబ్బర్ సింగ్ 2 అని. ఇప్పుడు 3 నాకు అది జ్ఞాపకం వచ్చింది. ఎందుకని చెప్తున్నానంటే ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉండాలి. అక్కడ నుంచి కాకినాడ పోర్ట్ నుంచి ఏది పీడిఎస్ రైస్ వచ్చి వెళ్ళిపోతున్నాయి, ఓకే, తప్పది, చట్టవిరుద్ధం. దాన్ని ఎవరు ఉపేక్షించకూడదు, దాన్ని ఎవరు కూడా సమర్థించకూడదు. ఎస్ చేయండి, యాక్షన్ తీసుకోండి. ప్రభుత్వం మీదే కదా. ఆ మంత్రి అక్కడ ఎవరు ఎమ్మెల్యే ఉంటే నువ్వు ఎలాగ అడ్జస్ట్ అయిపోతావు? ఎమ్మెల్యే అడ్జస్ట్ అయిపోయిన ప్రతి మంత్రి ఉన్నాడు. మంత్రి చేతకనవాడా? ఇది మంత్రిని ఎందుకు అడ్జస్ట్ అయిపోయి అడగలేదు? మంత్రి తెలియకుండా, మంత్రి కన్సర్న్ లేకుండా, మంత్రి తాలూకా ప్రమేయం లేకుండా ఆ కార్యక్రమం జరుగుతుందా? ఈ ఎక్స్పోర్ట్ కోసం భారతీయ జనతా పార్టీ నాయకులు, రాష్ట్రం నాయకులు ఢిల్లీకి తీసుకెళ్ళి ఈ ఎక్స్పోర్ట్లు అందరితోని వాళ్ళ ఇంట్లో సమావేశాలు పెట్టుకొని ఆ పెర్మిషన్ ఇప్పించారు లేదా? అవునా కదా చెప్పమనండి.